ఇంద్రానెహ్రూ నగర్లో మన ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఇంద్రానెహ్రూ నగర్ రావి చెట్టు వద్ద నుండి అయ్యన్ నగర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. విగ్రహం దగ్గర రాజ్యాంగం కాపాడుతామని ప్రమాణం చేశారు. జై బాపు జై జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కాలనీవాసులకు వివరించారు. అందని వారు వివరాలు సేకరించి అందే ప్రయత్నం చేసే ప్రయత్నం ముమ్మరంగా కిచ్చపరుస్తూ మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఎప్పుడైతే సభ్యులందరూ లేచి రాజ్యాంగము అంబేద్కర్ గారి గురించి ప్రస్తావన చేస్తే విరుచుకుపడుతూ ఆయన ఎన్నిసార్లు మీరు అంబేద్కర్ గారి పేరు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, బహుశా దేవుడి పేరు అన్న తీసుకుంటే బాగుంటుందని కించపరుస్తూ హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. అంటే దీని పట్ల వాళ్లకు రాజ్యాంగం అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో మనందరికీ తెలుసు. కావున దాన్ని పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మా భాగ్యస్వాములైన మిత్రపక్షాలు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన తెలిసినాం. అమిత్ షా గారు ఒక విషయం మర్చిపోతున్నారు. ఈరోజు మీరు ప్రధానమంత్రి గారు ఆ గౌరవమైన స్థానంలో కూర్చున్నారంటే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి పుణ్యమే అని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అదే కాకుండా మళ్ళీ జై బాపు అనే కార్యక్రమాన్ని ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. కావున సన్నబియ్యం ఏదైతే కార్యక్రమం ఉందో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆయన మాట మీద నిలబడి సన్నబియ్యం పేద ప్రజలకు ఇవ్వాలని ఏదైతే అనుకున్నారో, సో మేము ఈరోజు ఈ సన్నబియ్యం కూడా కార్యక్రమం తీసుకొని ప్రజలకు ఇస్తున్నాం. కావున మేము అందరం కూడా 141 డివిజన్లో మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర చేస్తూ నేను కోఆర్డినేటర్గా ఇక్కడ వచ్చినందుకు నాతో భాగ్యస్వాములైన వీళ్ళందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగనే మనము కొనసాగించాలి. ఈ డివిజన్ తర్వాత మళ్ళీ ఇంకా డివిజన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఏవైతే ప్రవేశపెట్టారో స్పష్టంగా ప్రజలందరికీ మనం వివరించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే దానికి పరిష్కారం చేయడానికి మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని కూడా ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. ముఖ్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని 2014 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత క్రమక్రమంగా అగౌరవపరుస్తూ ఆయన గుర్తింపును తగ్గిస్తూ వాళ్ళు నిత్యంగా పనిచేయడం జరుగుతుంది. కావున ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి గౌరవాన్ని రచించిన ఒక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుల మత భేద లేకుండా వాళ్ళందరినీ గౌరవం కాపాడుకోవాలని దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఈరోజు ఆయన రాజ్యాంగం గురించి వివరిస్తూ చెప్పడం జరిగింది. కావున అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై భారత్. చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చి మీకు ఇప్పిస్తారు హనుమంతరావు గారు. సో అందుకే మీరు ఏంటంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీ లోకల్ నాయకులకు చెప్పండి. నాకు ఏమి ఇబ్బంది పడకుండా మాకు ఇది రాలేదు, ఇది కావాలి, మాకు ఇది ఎందుకు వస్తలేదు, ఏంటి రేషన్ కార్డులు వచ్చినాయమ్మా? ఏఐసిసి అధ్యక్షుడిగా నియామకమై స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఇప్పుడు పూర్తిగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మళ్ళీ బాపు గారి గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి, ఆయనను కూడా అగౌరవపరుస్తూ ఈరోజు బీజేపీ కేంద్రంలో పనిచేస్తుంది. కావున రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు, బాపు గారి గౌరవాన్ని, వాళ్ళ ప్రతిష్టని కాపాడుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకొని వాడవాడకి డివిజన్లలో కాలనీలలో
ఈ పాదయాత్ర చేస్తూ మేము ప్రజల దగ్గర వెళ్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమ భాగంలోనే ముఖ్యమంత్రి గారు ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ప్రజలకు ఏ రకమైన ఈ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమ భాగంలోనే మేము ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నాము. మేము ప్రవేశపెట్టిన దాదాపు 27 పథకాలు మా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేశామో అవన్నీ కూడా ప్రజలకు దక్కుతున్నాయా లేదా తెలుసుకోవడానికి వెళ్తున్నాము. ఫ్రీ బస్ 200 అందరూ చేసి మేము అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం